హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుందర్ మారుతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేము కర్ణాటకలోని మైలార్ ఖండోబా టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ 15వ శతాబ్దంలో స్థాపించబడింది. ఈ టెంపుల్ బిదర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉద్గిర్ పోయే రూట్ లో ఉంది. మేము మార్నింగ్ 8కే బయలుదేరాం కాబట్టి మధ్యలో టిఫిన్ కోసం ఆగాం. అలా టిఫిన్ చేస్తూ మ్యాప్ లో షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయని వెతికాం. తీరా చూస్తే రోడ్డు ఇలా ఉన్నాయి. మొత్తానికి టెంపుల్ కి అయితే చేరుకున్నాం. సాక్షాత్తుగా ఆ పరమశివుడే ఖండోబా రూపంలో ఇక్కడ కొలువున్నాడు. ఈ అవతారం ఎత్తడానికి కారణం పూర్వం మల్లాసురుడు, మణికాసురుడు అనే రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మ చేత వరం పొందారు. వీరిని సంహరించడానికి శివుడే ఖండోబాగా జన్మించాడు. మేమైతే దర్శనానికి క్యూలో నిల్చున్నాము. మాకైతే 2 hours పట్టింది. సండే రష్ ఎక్కువగా ఉంటుంది. మేము వచ్చింది కూడా సండేనే. నార్మల్ టైంలో అంతగా ఉండదు. ఇక్కడ దేవుడిపై టెంపుల్స్ గోడలపై పసుపుని చల్లుతారు. ఎటు చూసినా అంతా పసుపుమయంగా ఉంటుంది. ఎందుకంటే రాక్షసులతో పోరాడటానికి శివుడు మార్తాండ భైరవ రూపాన్ని ధరించినప్పుడు పసుపు రంగులో కప్పబడిన బంగారు సూర్యుడిలా ప్రకాశిస్తూ కనిపించాడు అని ఇక్కడ చెప్తుంటారు. ఖండోబాని మల్లన్న అని కూడా పిలుస్తారు. తెలుగులో ఖండోబాని మల్లన్న అని అంటారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలా మేము బయటికి వచ్చేసాము. బయటికి రాగానే అక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లల కోసం చిన్న చిన్న గేమ్స్ అలా ఉన్నాయి. సో అలా కొంచెం సేపు చూసి మేమైతే బయలుదేరాము.